రోజుకొక హడావిడి సృష్టించేసి అర్జెంటుగా పార్లమెంటు సెషన్స్ ముందస్తు క్లోజ్ చేయాలన్నదే విపక్షపు ఉద్దేశం. ఎందుకయ్యా అంటే వీళ్ళ బాధ వీళ్ళకుంది, వీళ్ళ భయం వీళ్ళకుంది. ఇప్పుడు ఏదైతే మంత్రులు, సీఎంలు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కూడా 5 ఏళ్ల జైలు శిక్ష పడే కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజుల పాటు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి సస్పెన్షన్ అయ్యేటటువంటి బిల్లు తేబోతున్నారు. ఇది ఎక్కువ సమస్య వీళ్ళకే, ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలకి. నెంబర్ 1 అందుకు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకి మద్దతు ఇప్పుడు వచ్చేసింది అంటున్నారు. అట్లాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు చీలిపోయి ఎన్పీసీఏగా ఏర్పడిపోయి ఎన్డీఏకి జతకట్టేశారు. రెండో పక్కన శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీ చీలిపోయి ఇటు మద్దతు ఇస్తున్నారు. ఎన్సీపీ కూడా ఇటు పక్కన మద్దతు ఇవ్వడానికి రెడీ అయింది, శరద్ పవార్ పార్టీ కూడా. ఇంకొక వైపును చూస్తే నవీన్ పట్నాయక్ పార్టీ వాళ్ళు కూడా మద్దతే ఇస్తున్నారు. వైసీపీ ఎట్లాగో మద్దతే ఇస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ చీలినట్టుగానే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వాళ్ళు చీలి వాళ్ళు ఇటు పక్కన జాయిన్ కూడా అయిపోయారు. ఈ అన్ని పరిణామాల తర్వాత ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీఏకి 162 ఓట్లు ఉన్నాయి. 2/3 వంతు కాసు 164 అంటే 2 ఓట్లు షార్ట్. ఓ ఇద్దరు గనక సభకు అటెండ్ కాకపోతే అయిపోతుంది. అంటే 2/3 మెజార్టీ వచ్చేసినట్టు ఇక్కడ. అలాగే లోక్సభలో ఇప్పుడు డైరెక్ట్గా 118, ఈ మిగతా కొత్తగా వచ్చింది ఈవెన్ డిఎంకే కూడా మద్దతు ఇస్తానంటుంది బిల్లుకి. 348 ఇప్పుడు బిల్లుకి సపోర్టింగ్గా వచ్చే పరిస్థితుంది. 2/3కి 360 కావాలి అంటే ఇంకా 12 ఓట్లు షార్ట్ ఉన్నాయి అక్కడ. ఈ రెండిటికినే ఇప్పుడు విపక్షాన్ని భయపెడుతోంది.